ఫ్యాక్టరీ. చాక్లెట్ సేస్ ఐఎమ్ సారీ సో మచ్ బెటర్ దెన్ వర్డ్స్. మీ దగ్గర వాళ్ళు ఎవరినైనా అనుకోకుండా మీరు వాళ్ళని హర్ట్ చేస్తుంటే సింపుల్ గా సారీ చెప్పేదానికన్నా ఒక చాక్లెట్ ఇచ్చి సారీ చెప్పారనుకోండి, వెంటనే వాళ్ళు నార్మల్ అయిపోతారు. వాళ్ళ మొహంలో కూడా చిరునవ్వు అలా వచ్చేస్తుంది కదా. సో చాక్లెట్ మరి అంత మాయ చేస్తుంది. సో ఈ రోజు మన చాక్లెట్ ఫ్యాక్టరీలో మరి ఏ చాక్లెట్ ని మనకి తయారు చేసి చూపించబోతుందో కవితని అడిగి తెలుసుకుందాం. హాయ్ కవిత. హాయ్ సుజిత. కవిత, సో ఈ రోజు మరి అందరూ రెడీ అయిపోయారు. 1 వీక్ తర్వాత ఈ వీకెండ్ లో మనకి ఎలాంటి చాక్లెట్ ని కవిత తయారు చేసి చూపించబోతుందో అని చాలా ఈగర్ గా అందరూ వెయిట్ చేస్తున్నారు. సో నీకోసం అన్నమాట అందరూ వెయిటింగ్, నా కోసం కాదు. థ్యాంక్ యూ. సో ఈ రోజు మరి ఏ చాక్లెట్ మనకి తయారు చేసి చూపించబోతున్నావు వ్యూవర్ కోసం? ఇవాళ మనం ఎన్నో రకాల శాండ్విచెస్ తినుంటాం. లైక్ ఆలు అని, వెజిటేబుల్ శాండ్విచ్ అని, మైనీస్ వేసి, లేకపోతే గ్రీన్ చట్నీ వేసి డిఫరెంట్ థింగ్స్ ట్రై చేస్తుంటాం. బట్ మన చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్నాము అంటే సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా. ఇవాళ చాక్లెట్ చీజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపెడతాను. చాక్లెట్ చీజ్ అండ్ శాండ్విచ్. ఓకే, సో మనం చెప్పినట్టుగానే ఏమేమి చెప్పాము ఇప్పుడు, చాక్లెట్ చీజ్ శాండ్విచ్. సో ఇందులో అవన్నీ యూజ్ చేసేస్తున్నాం మనం. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ గానీ యూజ్ చేసుకోవచ్చు, ఒక స్నాక్ ఐటమ్ లాగా కూడా మనం దీన్ని తినచ్చు. పొద్దున్నే హడావిడిగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అన్ని తయారు చేసి పెట్టాలంటే అంటే కష్టంగా ఉండే వాళ్ళకి, అంటే ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో సో ఇమిడియట్ గా ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కదా. ఎస్. ఓకే, సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా, త్వరగా కూడా అయిపోతుందంట. సో మన చాక్లెట్ చీజ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డార్క్ చాక్లెట్, బ్రెడ్ పీసెస్, చీజ్. సో ఏం చేయాలి? ఫస్ట్ ముందుగా మనం చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవాలి. అవెన్ లో పెట్టి మెల్ట్ చేసుకోవాలి. ఈ బౌల్ తీసుకుందాం. ఇది మనం చాక్లెట్ మీద స్ప్రెడ్ చేసుకుంటాము. దీన్ని మెల్ట్ చేసి దీన్ని మనం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేస్తాం. సో దీన్ని మనం ఒక 30 సెకండ్స్ అవెన్ లో ఉంచి మెల్ట్ చేసేసుకుందాం. కవిత, అది మెల్ట్ అయ్యే లోపు మనం ఫర్దర్ గా ఏం చేసుకోవాల్సింది ఉందా ప్రాసెస్? బ్రెడ్ స్లైసెస్ చెప్పాం కదా, వీటిని మనం అంచులు కట్ చేసుకుందాం. చూడడానికి అందంగా ఉండాలంటే ఈ పక్కనే నల్లగా ఉంటుంది కదా, ఇదంతా తీసేస్తే అందంగానే కాదు, అది ఉంటే కొంచెం తినడానికి కూడా ఎందుకో ఇబ్బందిగా ఉంటుంది. ఇది కట్ చేసేసుకుంటే ఈజీ టు ఈట్ అన్నమాట. ఎస్. తర్వాత చీజ్ అప్లై చేస్తావా? బటర్ అప్లై చేయాలి. సో బటర్ అంటే ఒకవేళ ఇష్టం లేకపోతే ఘీ, రెండిట్లో ఏదో ఒకటి. అది కొంచెం క్రంచీ టేస్ట్, క్రిస్పీనెస్ రావడానికి మాత్రం నేను అప్లై చేస్తాను ఇవన్నీ. ఓకే, ఇలా ఉంది కదా. స్పూన్ అందుకుంటావా? బటర్ ఉంది కదా, కొద్దిగా బటర్ తీసుకొని మనం ఒక్క సైడ్ మాత్రం అప్లై చేసుకోవాలి. బోత్ సైడ్స్ కాదు, ఒక సైడ్ మాత్రం చేసుకోవాలి. కొంచెం మెల్ట్ చేసుకుంటే పర్లేదు, మనం వేట్ చేస్తాం కదా, మెల్ట్ అయిపోతుంది. ఒక దానికి చేసుకుంటే సరిపోతుందా? ఒక దాని మీద ఇంకోటి పెట్టుకుంటాం కాబట్టి ఒక సైడ్ మనం ఇప్పుడు చాక్లెట్ ని స్ప్రెడ్ చేస్తాం కాబట్టి ఆ వైపు మనం బటర్ రాయాల్సిన అవసరం లేదు. అంటే ఒకవైపు మనం బటర్ రాసుకుంటే ఇంకో వైపు చాక్లెట్ ని రాస్తాం. ఓకే, ఇలా మిక్స్ అయిపోతుంది. సో మరి మెల్ట్ అయిపోయి ఉంటుందేమో చాక్లెట్ తీసుకొచ్చేద్దామా? ఓకే, ఐ థింక్ బాగా మెల్ట్ అయినట్టు అనిపిస్తుంది. కలిపేసి లేకుండా చేయాలంటారు.
బాగా వచ్చిందా? సరిపోయింది. ఓకే, ఇది మనం ఇప్పుడు వీటికి మనం బటర్ రాయలేదు కదా, వీటికి మనం అప్లై చేయాలి. అంటే ఇప్పుడు చాక్లెట్ ని మెల్ట్ చేసేటప్పుడు నువ్వు ఇంకా ఓన్లీ ఓవెన్ లో పెట్టడం కాకుండా ఇంకా చాలా వేరే రకాల ప్రాసెస్ కూడా ఉన్నాయి. సో తర్వాత ఎపిసోడ్ లో చెప్తాను అని అన్నావు కదా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు తెలుసుకోవడం కోసం. డబుల్ బాయిలర్ మెథడ్ లో ఉంటుంది. మన కింద మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. అవి వేడి ఎక్కిన తర్వాత వాటిపైన మనం చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న చాక్లెట్ బౌల్ ని పెట్టేసి ఆ నీటి ఆవిరితోటి దీన్ని మెల్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే యాక్చువల్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నువ్వు ఇలా చెప్పిన తర్వాత నేను ఇంటి దగ్గర ట్రై చేశాను అనమాట. సేమ్ ఇలానే ట్రై చేశాను. కింద సో బాయిల్ అవుతున్న వాటర్ పైన బౌల్ పెట్టి ఇలా హీట్ చేశాను. సో కొంచెం అయినా సరే వాటర్ అందులోకి వెళ్ళింది అనుకో, బాయిల్ అవుతున్న వాటర్ కొంచెం వెళ్ళినా కూడా అదే అయిపోతుంది. అండ్ చాలా సెన్సిటివ్ కాబట్టి చాక్లెట్. సో ఒకసారి ఫెయిల్ అయింది, అది అసలు రాలేదు. సో అందుకే తర్వాత ఎలా చేయాలా మళ్ళీ అని నేను చాలా థింక్ చేశాను. దాని నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఒక ప్యాన్ పెట్టి కొంచెం దానికి పైన హీట్ ఇట్లా పెట్టాను అనమాట. కొంచెం దూరంలో, అంటే కంప్లీట్ గా ప్యాన్ మీద ఆ బౌల్ పెట్టకుండా కొంచెం హైట్ లో పెట్టి నెమ్మదిగా ఒక 5 minutes వరకు అట్లా పట్టుకొని కలుపుతూ ఉంటే హీట్ అయితే బాగానే మెల్ట్ అయింది. కానీ కింద వాటర్ ఉండాలి. యాక్చువల్లీ వాటర్ ఉంటే ఆ స్టీమ్ కి మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వాలి. కానీ వాటర్ దానికి తగలకుండా చూసుకోవాలి అంతే. అదొక చిన్న ట్రిక్, అదొక్కటి మనం ఫాలో అవుతే చాక్లెట్ అనేది వేస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, సో మనం ఇలా స్ప్రెడ్ చేసామా, దానిపైన ఇది పెట్టుకోవాలి, ఇది పెట్టేసుకోవాలి మనం. యాక్చువల్లీ ఇప్పుడు మనం దీన్ని బ్రెడ్ టోస్టర్ లో ఉంచాలి. ఓకే, సో మీన్ వేళ ఏం చేస్తామంటే ఈ కింద కూడా మీరు ఇలా కవర్ అవుతుంది కాబట్టి రాసేసుకుందాం చాక్లెట్ ని. అంటే ఎక్కువ చాక్లెట్ కావాలి అని అనుకునే వాళ్ళు అదర్వైజ్ నార్మల్ గా పెట్టేసుకోవచ్చు. అంటే ఇది సరిపోతుంది, ఒకవైపు అయితే సరిపోతుంది అనుకునే వాళ్ళు అవసరం లేదండి. ఇంకా ఎక్కువ చాక్లెట్ తినాలి అని అనుకునే వాళ్ళు మాత్రం సో ఇంకొక వైపు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇందాక ఏం చెప్పాను, ఇది చాక్లెట్ చీజ్ శాండ్విచ్ అన్నాం కదా. సో ఇప్పుడు దాకా మనం వేసేసాం చాక్లెట్. నెక్స్ట్ మిగిలింది ఏంటి, చీజ్. సో మనం తీసుకొని అలా పెట్టడం. చీజ్ ఇలా కాకుండా దాన్ని తర్వాత అయితే ఈజీగా పెట్టుకోవడానికి బాగుంది, శ్రమ లేకుండా. తర్వాత ఇలా క్లోజ్ చేసేస్తాం. ఓకే, సేమ్ దాని షేప్ లో ఎంత కావాలో అంతే ఉంది కదా. లేకపోతే మామూలుగా మనం గ్రేట్ చేసుకున్నాం అనుకో, సైడ్స్ లో కింద కారిపోవడమో అలా మెల్ట్ అయిపోవడమో లేకపోతే జరుగుతుంది. మనకు ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కదా, ఇవన్నీ వాడుకుంటే సరిపోతుంది. సో మధ్యలో చీజ్ ఉంటుంది అనమాట, తినడానికి బాగుంటుంది. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈ వైపు కూడా మనకి శాండ్విచ్ లో కాలుతుంది, రోస్ట్ అవుతుంది. దానికి ఏం చేద్దాం, మళ్ళీ బటర్, కొంచెం బటర్ రాస్తే కొంచెం బాగా అవుతుంది. క్రిస్పీనెస్ వస్తుంది. కొంచెం బటర్ ని మెల్ట్ చేసుకొని ఇలా లైట్ గా రాసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. లేకపోతే కొంచెం ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం నైఫ్ తో స్ప్రెడ్ చేసుకున్నా ఈజీగా స్పూన్ తో కన్నా నైఫ్ తో చేసుకుంటే బెటర్. ఇలా రాసేసుకోవాలి దీన్ని. ఇది మనం మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి. లేకపోతే పిల్లలకి మనకి లంచ్ బాక్స్ లో పెట్టడం కూడా చాలా బాగుంటుంది. మన వెజిటేబుల్స్ లంచ్ బాక్స్ స్నాక్స్ ఐటమ్ గా దీన్ని పెట్టొచ్చు, వాళ్ళకి స్నాక్ పీరియడ్ లోనే అది తినొచ్చు కదా. ఓకే, కవిత అయిపోయిందా? మనం ఇలా సెట్ చేసుకున్నాం కదా, బ్రెడ్ పైన బటర్ పైన చాక్లెట్, సో మళ్ళీ అగైన్ బ్రెడ్. సో దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు టోస్టర్ లో టోస్ట్ చేసుకుంటే మన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఓకే, చేసుకుందాం. కానీ కవిత నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు ఒక టోస్టర్ లేదనుకో అప్పుడు ఏం చేయాలి? టోస్టర్ లేకపోయినా మనం ఇంట్లో చేసుకోవచ్చు. నీకు చాలా డౌట్స్ వస్తుంటాయి. టోస్టర్ లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో నేను చూపెడతాను. వచ్చిన డౌట్ చాలా జెన్యూన్ డౌటే. సో ఎలా చేయాలో చూద్దాం. మీన్ వేళ ఏం చేస్తామంటే దీన్ని టోస్టర్ లో ఉంచి టోస్ట్ చేసి తీసుకెళ్తాం. ఓకే, అయితే ఒక స్లైస్ తీసుకెళ్లి పెడతాను. నువ్వు మొత్తం పట్టుకెళ్ళి ట్రే పట్టు. జస్ట్ ఫైన్. సో టోస్టర్ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు చూద్దాం. మనం సో మీన్ వే నేను టోస్టర్ లేకపోతే అన్నావు కదా, సో ఎలా చేయాలో చూపెడతాను.
ఒక ప్యాన్ ఇస్తే నాకు చూపెట్టు. షూర్. థ్యాంక్ యూ. ఇలా మన దోశ పన్నం ఉంటుంది కదండి, వీటి మీద కూడా మనం టోస్ట్ చేసుకోవచ్చు. సో నార్మల్ గా మనం బటర్ అప్లై చేసాం కాబట్టి యాజ్ యూజువల్ గా అటు ఇటు కాల్ చేసుకుంటే సరిపోతుంది. సో బటర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా, చాలా క్రిస్పీగా తయారవుతుంది. సో ఎప్పుడు మనం నెయ్యి వేసుకొని అటు ఇటు మనం కాల్చుకొని దానికి జామ్ అప్లై చేసుకొని తింటూ ఉంటాం కదా, యాజ్ యూజువల్ గా సేమ్ అది కూడా అంతే కదా. కాకపోతే ఇటు అటు మనం బటర్ అప్లై చేసి మధ్యలో మాత్రం చీజ్ ఉంది కదా, ఆ చీజ్ మెల్ట్ అయ్యే వరకు మనం రెండు వైపులా ఇలా టోస్ట్ ఇట్లా కొంచెం కాంచుకుంటే ఆ వేడికి మనకి చీజ్ కూడా మెల్ట్ అయిపోతుంది. అందులో మధ్యలో ఉన్న చాక్లెట్ కూడా కరిగిపోయి నీట్ గా సాఫ్ట్ గా ఉంటుంది, మనకి స్ప్రెడ్ లాగా చక్కగా ఉంటుంది. సుచిత, టోస్టర్ లోది టోస్ట్ అయిపోయింది, చేస్తావా? సో కవిత బాగా కాలిపోయినట్టుంది, తీసేస్తున్నాను. తీసుకొచ్చి కేర్ఫుల్, వేడిగా ఉంటుంది. బటర్ స్మెల్ సూపర్ ఉంది. ఇది చూద్దామా? చూసావా గోల్డెన్ కలర్? అవును, సేమ్ దీంట్లోనే వచ్చేసింది కదా. నువ్వు అన్నట్టుగానే మొత్తం చాక్లెట్ అంతా చూడండి ఎట్లా మెల్ట్ అయిపోయిందో. సో ఆ వేడికి చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయి ఫుల్ గా స్ప్రెడ్ అయిపోయింది. దీన్ని ఈజీగా, అంటే టోస్టర్ లో ఈ షేప్ ఉంటుంది కాబట్టి ఈజీగా దీన్ని ఇలా ఈ షేప్ కట్ చేసేసుకోవచ్చు. చూద్దాం, ఇది తీసేద్దామా? క్వశ్చన్స్ వచ్చాయి, అలా కట్ అయిపోయింది. దీన్ని కూడా చక్కగా చూడు, మధ్యలో కట్ చేసి ఆ క్రిస్పీనెస్ చూడు, సౌండ్ వినిపిస్తుంది చక్కగా. చూసావా? సో దీన్ని కూడా చాలా చక్కగా కట్ చేసేసుకోవచ్చు కదా. ఇటు పెట్టి దానికి ఆల్రెడీ షేప్ వచ్చేసింది కాబట్టి ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో చాక్లెట్ క్రీమ్ అంతా బయటకు వస్తుంది కదా, అండ్ చీజ్ కూడా కరిగిపోయింది. స్మెల్ అయితే సూపర్ ఉందండి, స్మెల్ మాత్రం. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇలా చీజ్ వాడాము, ఫుల్ ఆఫ్ కాల్షియం అండి, మనకి చాలా అవసరం అది. డే టు డే లైఫ్ లో మనం పరుగు పందెంలో మనం మిల్క్ కానీ కర్డ్స్ కానీ తీసుకోవడం తగ్గిస్తున్నాము. సో ఇలా చీజ్ కూడా తీసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మనకి ఒక డే కావాల్సిన కాల్షియం కూడా మనకు అందుతుంది మన శరీరానికి. సో ఈ ఉరుకుల పరుగుల లైఫ్ లో ఈజీగా ఏదైనా అయిపోతే బాగుండు. సో ఇడ్లీ, దోశ ఇవన్నీ ప్రిపరేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఎప్పుడైనా మర్చిపోతూ ఉంటాం మనం పప్పు నానబెట్టుకోవడం ఇవన్నీ. సో దానికి బదులుగా ఇలాంటివి తయారు చేసుకొని ఇచ్చామనుకోండి, హెల్దీ ఫుడ్ అండ్ తొందరగా అయిపోయేది కదా. అందులో పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే కానీ ఇష్టంగా తినేస్తారు, ఎటువంటి హ్యాజిల్ వ్యాజిల్ లేకుండా కూడాను ఇష్టంగా తినేస్తారు ఇది. సో చాలా మంచి స్మెల్ వస్తుందండి, బటర్ స్మెల్ అండ్ చీజ్ స్మెల్ అండ్ మోర్ ఎవర్ చాక్లెట్ స్మెల్ అన్ని కరిగిపోయాయి కదా. సో మంచి స్మెల్ వస్తుంది, ఎప్పుడు తినాలా అని కూడా అనిపిస్తుంది. ఓకే, దీన్ని తినే ముందు, దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్పేస్తాను, రాసుకోండి. చాక్లెట్ చీజ్ శాండ్విచ్ తయారు విధానం: డార్క్ చాక్లెట్ ని సన్నగా తరిగి బౌల్ లో వేసుకొని అవన్ లో పెట్టి మెల్ట్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ చుట్టూ కట్ చేసి దానిపై ఒకవైపు బటర్ అప్లై చేసి తర్వాత ఇంకో సైడ్ చాక్లెట్ ని అప్లై చేసి దానిపై చీజ్ స్లైస్ ని పెట్టి 2 minutes టోస్ట్ చేసుకొని నచ్చిన షేప్ లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చాక్లెట్ చీజ్ శాండ్విచ్ రెడీ. సో మరో తీయని రుచులు అందించే చాక్లెట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.